హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అందమైన టాసిల్స్ మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి ఈరోజు. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే మనము రౌండ్ షేప్లోనైతే క్లాత్ని అయితే తీసుకోవాలి. 2 కలర్స్, మనకు శారీలో ఉన్న కలర్స్ ఏవైనా 2 కలర్స్ ఈ రకంగా తీసుకొని 4 ఇంచెస్ వచ్చినట్టుగా, అంటే ఎటుపక్క చూసినా కూడా 4 ఇంచెస్ ఉన్నట్టుగా మనం రౌండ్ షేప్ని అయితే తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం 2 పీసెస్ వచ్చినట్టుగా 4 పీసెస్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 పీసెస్ ఈ రకంగా తీసుకొని ఒకవైపు ఒక రంగు, మరొక వైపు మరొక రంగు పెట్టి ఇలా రౌండ్గా అంతా కూడాను అంచులు కుట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత చుట్టూ అంతా కూడాను చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల మనం టర్న్ చేసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఒకవైపు ఉన్న క్లాత్ని పక్కకు లాగేసి పైన ఉన్న క్లాత్నే చిన్నదిగా కట్ చేసుకొని బయటకు అయితే తీసుకోవాలి. ఈ కటింగ్ ఏది మనకి కనిపించకుండా మనం లాస్ట్లోని కవర్ చేయవచ్చండి. సో ఈ రకంగా టర్న్ చేసిన తర్వాత చుట్టూ అంతా కూడా రౌండ్గా వచ్చేటట్టు మనం చేసుకొని మనం ఏదైతే డోరీ పెట్టాలనుకుంటున్నామో ఆ డోరీని తీసుకొచ్చి మధ్యలో పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ రకంగాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బోత్ సైడ్స్ ఈ రకంగా క్లోజ్ చేసి మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెంగా మడత పెట్టుకొని మనము సూత్తోనైతే ఈ రకంగాను మరొక స్టిచ్ అయితే గట్టిగా వేసుకొని 3 అయితే వేసేసేయాలండి. ఇలా వేయడం వలన స్ట్రాంగ్గానైతే పడుతుందన్నమాట. అలాగే మనం దగ్గరికి కుచ్చులాగా అయితే కుట్టగలుగుతాము. దానివల్ల నీట్గానైతే కనిపిస్తుంది. ఒక ఫ్లవర్ మాదిరిగా వస్తుందన్నమాట. ఫ్లవర్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే కిందనున్న కలరు గ్రీన్ కలరు కాబట్టి అది లోపలికి ఉండాలి. బయటికేమో పింక్ కానీ లేదంటే ఇలాంటి పర్పుల్ కానీ వేసుకుంటే అవి బయటకు ఉండాలి. అప్పుడు కరెక్ట్గాను మనం ఇలా ఫోల్డ్ చేసేసరికి ఈ రకంగానైతే ఫ్లవర్ వస్తుందండి. మరి నచ్చితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.